వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళైతే మనం మినప వడియాలు పెట్టేసుకుంటున్నాము. అసలు మినప వడియాలు ఎంత టేస్ట్గా ఉంటాయంటే నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ అసలు చాలా కూరల్లోకి కాంబినేషన్ కదా. సో అట్లాంటి మినప వడియాలు పెట్టుకోవడం చాలా చాలా తేలికండి. యాక్చువల్గా మినపవడ ఎంత టేస్ట్గా ఉంటుందో మినప వడియాలు కూడా అంత టేస్ట్గా ఉంటాయి. మినపవడ అయితే అప్పటికప్పుడు చేసుకుంటాం, బట్ మినప వడియాలు మాత్రం స్టోర్ చేసుకొని ఇయర్ మొత్తం తినచ్చు కదా. సో అట్లాంటి మినప వడియాలు అయితే మనం ఇట్లా పెట్టేసుకుంటున్నాము. అసలు మేము నెల్లూరు వాళ్ళం అయితే మినప వడియాలు పులుసు చేస్తామండి. అసలు ఎంత బాగుంటుందో తెలుసా మినప వడియాల పులుసు. అసలు అట్లా నోట్లో పెట్టుకుంటే ముద్ద అలా కరిగిపోవాల్సిందే, నోట్లోకి అలా వెళ్ళిపోతుంది. అసలు ఎంత నచ్చుతుందో అంత బాగుంటుంది. సో ఇట్లా మినప వడియాలు పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మినప వడియాల పులుసు కూడా పెట్టేసుకోవచ్చు, చక్కగా వేయించుకొని తినేసేయచ్చు. ఇట్లాంటి మినప వడియాలు ఎలా పెట్టుకోవాలో చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి కింద లింక్ పోస్ట్ చేస్తాను. సో లింక్ మీద క్లిక్ చేసి మినప వడియాలు ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూసేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. శ్రీ విద్యా విశ్రిత.